హలో ఫ్రెండ్స్, ఇది మీకు తెలుసా? మనలో ఎంతమంది ఏలియన్స్ ఉన్నాయని చెబితే నమ్ముతారు. కానీ అక్టోబర్ 11, 1973 మిసిసిపి నది ఒడ్డున ఆ రోజు రాత్రి జరిగిన విషయం చెబితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అంతవరకు ఏలియన్స్ ఉన్నాయనే కాన్స్పిరసీని ఆ రోజు చార్లెస్ హిగ్సన్, కెల్విన్ పార్కర్ అనే ఇద్దరు ఫిషర్మెన్ కాన్స్పిరసీ థియరీ కాదని, నిజంగానే ఏలియన్స్ ఉన్నాయని, వాళ్ళు చూసిన నిజాన్ని ప్రపంచానికి తెలియజేశారు. అసలేం జరిగిందంటే 1973లో హిగ్సన్, పార్కర్ వాళ్ళ పాడుబడ్డ లాంచ్లో పని ముగించుకొని చేపలు పట్టడానికి వెళ్లారు. చీకటి పడే వరకు చేపల వేట చేశారు. ఆ సమయంలో నీలిరంగు కాంతితో ఒక జిప్పింగ్ శబ్దంతో 30 అడుగుల పొడవైన ఫ్లయింగ్ సాసర్ని హిగ్సన్ చూశాడు. అదే విషయాన్ని కెల్విన్తో చెప్పగా తను కూడా So beautiful, so elegant, just looking like a wow అన్నాడు. అయితే ఆ ఫ్లయింగ్ సాసర్ భూమి కొంచెం ఎత్తులో ఆగిందని, దానిలో నుండి 3 వింత జీవులు బయటికి వచ్చాయని, అవి కూడా కొట్టుమిట్టాడుతున్నాయని చెప్పాడు. అవి వీళ్ళ దగ్గరకు రాగానే వీళ్ళిద్దరూ పక్షవాతానికి గురయ్యారు. ఆ 3 వింత జీవులు వీళ్ళని గోళ్ళతో పట్టుకుని ఆ ఫ్లయింగ్ సాసర్లోకి తీసుకువెళ్ళి ఒక పెద్ద కన్నులాంటి మెషిన్తో వీళ్ళని ఫిజికల్ ఎగ్జామినేషన్ చేశాయి. ఆపై వాళ్ళని ఎక్కడి నుండి అయితే తీసుకువచ్చాయో అక్కడే పడేశాయి. ఇంతలో పార్కర్ లేచి నిలబడి చేతులు ఆకాశం వైపు ఎత్తి అరుస్తూ సాయం కోసం పరుగులు తీస్తూ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అక్కడ పోలీస్ ఆఫీసర్కి చెప్పగా అతడు వీళ్ళు తాగేసి ఉన్నారేమో లేదా అబద్ధం చెప్తున్నారు అనుకుని వాళ్ళని ఒక రూమ్లో పెట్టి వాళ్ళకి తెలియకుండా రికార్డర్ పెట్టి ట్యాప్ చేశాడు. అయితే పోలీస్ ఆఫీసర్ వెళ్ళిపోయాక కూడా వాళ్ళిద్దరూ చాలాసేపు ఫ్లయింగ్ సాసర్లో జరిగిన విషయాలు డిస్కస్ చేసుకోవడం పోలీస్ ఆఫీసర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆ పోలీస్ ఆఫీసర్ ఆ రోజు ప్రెస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాళ్ళు కంగారు పడ్డారు. వాళ్ళని గ్రహాంతరవాసులు అపహరించినట్లు చెప్పారు. వాళ్ళ చేతికి చిన్న గాయంతో పంచర్లా ఉంది. అది చూడగానే వాళ్ళ మీద ఖచ్చితంగా మెడికల్ ఎగ్జామినేషన్ జరిగిందని గుర్తించవచ్చు. వాళ్ళిద్దరూ పాలిగ్రాఫ్ టెస్ట్లో కూడా నిజమే చెప్పారు అని పోలీస్ ఆఫీసర్ ప్రెస్కి చెప్పాడు. జరిగిన సంఘటన గురించి కెల్విన్ మాటల్లోనే తెలుసుకుందాం. Here. Now, I don't remember this water right here being there because it was filled in. But the car was parked here. We was down at the pier fishing, and the craft landed probably 50 foot, 50, 100 foot from the car. And it was grass like this? Oh, like that out there. Okay, marsh grass? Yes, ma'am. Big, tall grass. Which it would have left an indentation in the grass if somebody had to come down here and look. But we went out fishing, and I was looking across at the old Coast Guard station, an old Noah ship that used to sit in there. And that's when it landed behind us. And we turned around, stood up, turned around and looked, and must have been the door that opened where all the bright lights come out of. You saw the reflection first on the water? I saw the blue lights reflecting across the water back this way. It looked like a patrol car or something with the lights. And look, and that's when the bright light happened. And that's where they came out of the craft, and they come and picked us up then and took us back aboard. So took us aboard their craft, and then The mechanical? right, the mechanical things, 3 of them did. What I call the soldiers out, or ugly ones. And they come out and got us. But inside, once you were inside now, you were floated inside? I floated once you inside. Were inside, you were sort of at a 45-degree angle? Yes, ma'am. I was laid back on my back, kind of at a 45-degree angle. And when they got us, they grabbed us by the shoulder right there. And that's when I felt the injection. So. In there, you're about 45 minutes inside the ship? Yes, maybe ma'am. As much as that? Yes, ma'am. It's hard to tell the time in there because, you know, you're scared and everything going by so fast. But we was in there, then they took us back out, set us down there, and that's where it all started. And tell me what you were like when they set you back. I was standing there facing the river with my arms stretched out like that. And I couldn't move them. I mean, took a minute just to get them freed up. And that's when I heard Charlie calling me in the back. And then I kind of limbered up. But he was down on the ground. I mean, he said he lost control of his legs. And I didn't lose control because I never had no control. So anyhow, Charlie was on the ground, and
he kept saying, Calvin, Calvin, you okay? And that's when I turned around. Then we turned around and faced the craft, which is sitting right about here. So it was still there Yes, ma'am. during that. While y'all were recovering, it was still sitting there. Oh, yeah. And then the lights just disappeared. The bright light disappeared. And it took up, it picked straight up and went up a little ways, then it just disappeared like lightning. I mean, it was gone. దాంతో ఇదొక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయింది. ప్రశాంతంగా ఉండే ఆ ఏరియా మొత్తం కెమెరాలు ఇంటర్వ్యూలతో గందరగోళం అయింది. అయితే కొంతమంది మాత్రం వాళ్ళు చెప్పింది అబద్ధమని, కేవలం ఫేమ్ కోసమే చేశారని అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో భవిష్యత్తుకే వదిలేయాలి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.